ప్రియులారా, మిమ్మల్ని అందరినీ ఈరోజు నీ చాప్టర్ ఇంకా క్లోజ్ కాలేదు అనే అంశమును ధ్యానించడానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. చాలామంది అంటున్నారా, నీ పని అయిపోయింది, నీ జీవితం ఇంతే అని. మీరు కూడా ఇంకా నా వల్ల కాదు, అంతా ముగిసిపోయింది అని ఫిక్స్ అయిపోయారా? అయితే ఆగండి. మనుషులు ఫుల్ స్టాప్ పెట్టిన చోట దేవుడు కామా పెట్టి కథను మలుపు తిప్పుతాడు. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ఉదాహరణ, ప్రియులారా, ఇజ్రాయెల్ పరిస్థితిని చూడండి. ముందు భయంకరమైన ఎర్ర సముద్రం, వెనక శత్రువుల సైన్యం, ఇక చావు ఖాయం. దారి లేదు అనుకున్నారు, కానీ దేవుడు ఏం చేశాడు? లేని చోట దారిని సృష్టించాడు. సముద్రాన్ని రెండుగా చీల్చి నడిపించాడు. నీకు దారి లేదన్న చోట ఆయన నీ కోసం ఒక హైవే వేస్తాడు. భయపడకు. హల్లెలూయా. మిత్రమా, బైబిల్ సెలవిస్తుంది, నేను అరణ్యములో మార్గమును, ఎడారిలో నదులను కలుగు చేయుచున్నాను. యెషయా 43:19. అవును మిత్రమా, నీకు ఎడారి లాంటి పరిస్థితి ఎదురైనా అక్కడే ఆశీర్వాదపు ఊటలను ఆయన పుట్టిస్తాడు. మనుషుల లెక్కలు వేరు, దేవుని అద్భుతాలు వేరు. దేవుని లెక్కలు వేరు. నీ ఓటమిని చూసి నవ్విన వారే నీ విజయాన్ని చూసి ఆశ్చర్యపోయే రోజు వస్తుంది. నమ్ము, విశ్వసించు. హల్లెలూయా, హల్లెలూయా. మిత్రమా, ధైర్యము కోల్పోవద్దు. నీ చరిత్రను రాసేది లోకము కాదు, నిన్ను సృష్టించిన దేవుడే. ఆయన సంతకం పెట్టే వరకు నీ కథ ముగియదు. దేవుడు నీకిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. అడుగు ముందుకు వెయ్యి. నీవు ఒక అడుగు ముందుకు వేస్తే దేవుడు 10 అడుగులు ముందుకు నీతో వేపిస్తాడు. ముగింపు, ఈరోజే నీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలవబోతుంది మిత్రమా. విశ్వాసంతో చెప్పండి అందరూ, ప్రభువా, నా కోసం మార్గాన్ని సరళము చెయ్యి. యేసయ్య నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, ఆశీర్వదించునుగాక, హెచ్చించునుగాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఏ నైస్ డే.